హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యమ్మ ముచ్చట్లు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళతో షేర్ చేసేయండి. ఈరోజు నేను చూపిస్తున్న 2 లెహెంగాస్ మాత్రం నేను కంచి వెళ్ళినప్పుడు సమ్ ఏఎస్ బాబుషా అనే షాప్లో తీసుకున్నాను. ఈ కలర్ది వచ్చేసి నాకు 1540 పడింది అండ్ ఇది వచ్చేసి 1120 పడింది అనమాట. ఇది నాకు తెలిసి లెహంగా క్లాత్ ఒక 2.5 or 3 మీటర్స్ ఉంటుందేమో. సో నేను టోటల్గా వాడేసి ఇట్లా 1 ఇంచ్ ప్లీట్స్ అయితే పెట్టేశాను అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా ప్లెయిన్గా ఇచ్చాడు అండ్ దీనికి 1540 కదా, దీనికి మాత్రం టిష్యూలో ఇచ్చాడు అనమాట బ్లౌజ్. సో ఇది టిష్యూ ఇచ్చారు అండ్ ఈ క్లాత్ కి బార్డర్ కింద ఇది ఇచ్చారు. సో దీనికి నాకు అంత యాప్ట్ అవ్వట్లేదు అనిపించింది కాబట్టి సో నేను దీన్ని బార్డర్ కింద యూజ్ చేసి ఇట్లా హ్యాండ్స్ కింద పెట్టాను. ఇలా లాంగ్ ఫ్రాక్స్ లో కుట్టడం వల్ల పిల్లలకి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే లంగా జాకెట్ కింద కుట్టామనుకోండి ఏదైనా అకేషన్ ఉంటే తప్ప వేయలేము, కానీ ఇవైతే ఎవరైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అయినప్పుడు కూడా వేయడానికి చాలా ట్రెండీగా ఉంటాయి. నాకైతే ఈ టిష్యూ మీద వచ్చిన కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది, కానీ బ్లౌజ్ పార్ట్ లో మాత్రం చాలా ప్లెయిన్ టిష్యూలా అనిపించింది. అది ఫస్ట్ నేను అలాగే చేతులు అలా కాకుండా నార్మల్ గా కుట్టాను, కానీ నాకు అది నచ్చక మళ్ళీ చేతులకు వచ్చిన బార్డర్ ని అడ్జస్ట్ చేస్తూ ఇలా వీ నెక్ ప్యాటర్న్ లో పెట్టాను. అండ్ నేను వచ్చేసి లెహంగా మీడియం సైజ్ తీసుకున్నాను కాబట్టి లెంత్ అయితే బాగానే ఎక్కువ వచ్చింది. సో నేను దీనికి ఖర్చుల కింద బార్డర్ దగ్గరనే ఫోల్డ్ చేసి ఒక 5 ఇంచ్ మిగిలేటట్టు ఇలా ఫోల్డ్ చేసి బార్డర్ దగ్గరే కుట్టేశాను అనమాట. సో చూడ్డానికి నీట్ గా ఉంటుంది అండ్ వేసుకున్నప్పుడు కూడా అంత ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇలా కుట్టాను. ఓవరాల్ గా డ్రెస్ లుక్ అయితే ఎలా వచ్చింది, సో నేను స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది 1120 అనమాట పడింది. ఇది స్కర్ట్ పార్ట్ కి ఇలా చిక్స్ వచ్చింది అండ్ బ్లౌజ్ అయితే చాలా ప్లెయిన్ గా ఇచ్చారు. బార్డర్ అయితే హెవీగానే ఉంది కానీ బ్లౌజ్ మెటీరియల్ మాత్రం చాలా ప్లెయిన్ గా ఉంది. సో అది నచ్చకపోతే నేను బ్యాంగిల్ స్టోర్ కి వెళ్ళి ఇలా ఒక లేస్ తీసుకొచ్చి దాన్ని డబల్ లేయర్ కింద వేసాను అనమాట. ఇంకా దీని స్లీవ్స్ కూడా చాలా చిన్న స్లీవ్స్ గా పెట్టాను అండ్ దీనికి కూడా 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టేసి కిందన బార్డర్ మాత్రం ఇట్లా ఫోల్డ్ చేసేసి లోపలికే ఫోల్డ్ చేసి పెట్టాను. ఇంకా బయటకు కనిపించినా కూడా అంత నీట్ గా ఉండదని చెప్పేసి. అండ్ కింద లెహంగా పార్ట్కి మాత్రం నేను క్రేప్ లైనింగ్ యూజ్ చేశాను. పిల్లలకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది కదా, కాటన్ అయితే మళ్ళీ కాలర్లో పడినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మొత్తం ఈ 2 డ్రెస్సెస్ అయితే ఇట్లా స్టిచ్ చేశాను అనమాట. పిల్లలు ఈ డ్రెస్సెస్ ని రెగ్యులర్ గా వెయ్యరు కాబట్టి సో ఎప్పుడైనా ఇది పొట్ట అయ్యాయి అనిపిస్తే కిందనున్న కుచ్చిప్పుతాము, లేదు బాడీ పార్ట్ కూడా సరిపోవట్లేదు అంటే బాడీ పార్ట్ అండ్ లెహంగా పార్ట్ ఎక్కడైతే అటాచ్ చేసామో అక్కడ కుట్టిప్పేసుకుంటే మనకి లెహంగా క్లాత్ ముందు ఎంత ఉండేదో అంత వచ్చేస్తుంది కాబట్టి సో దానికి అప్పుడు బెల్ట్ యాడ్ చేసేసుకొని పట్టు లంగా కింద కుట్టేయచ్చు అనమాట. సో అలాగా వస్తుంది శ్రావణ మాసమే కాబట్టి పిల్లలకి ఇలాంటి డ్రెస్సెస్ వేస్తే చాలా ముద్దుగా ఉంటారు అండ్ మన ఇల్లు అంతా చాలా కలగా అనిపిస్తుంది కాబట్టి సో నాకు ఇలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేయడం చాలా నచ్చుతాయి. అండ్ తను వేసుకున్న తర్వాత డ్రెస్సెస్ అయితే ఇలా ఉన్నాయి. ఇంతకీ ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ తప్పకుండా చేయండి అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళతో కూడా షేర్ చేసేయండి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.